రక్తం పంచుకు పుట్టిన బిడ్డని వాళ్ళకిచ్చేయడానికి నువ్వెవరువే? అంటే ప్రియా. ఎవరు ప్రియా? పుట్టినప్పుడే చచ్చిపోతే అది వాళ్ళ కర్మ. నా బిడ్డనివ్వడం ఏంటి? నువ్వు అసలు కన్న తల్లివేనా? లోకేశ్వర్ని చూసినప్పుడల్లా ఏదో తెలియని ఫీలింగ్ కలిగేది. అదేంటో అర్థమయ్యేది కాదు. ఇప్పుడు అర్థమైంది. నేను చేసింది తప్పేనండి, కానీ లోకేశ్వరి ఏటో మన కళ్ళ ముందే ఉంటుంది కదా అని. నోర్మయ్, మాట్లాడే అర్హత లేదు నీకు. గుండెల మీద ఎత్తుకుని పెంచాల్సిన నా బిడ్డని నీ గొప్పల కోసం ఎవరికో ఇచ్చేసి కళ్ళ ముందే ఉంది కదా అంట. ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి నేనెప్పుడు మీ దగ్గర ఏమీ దాచలేదండి అని చెప్పేదానివి. అలా మాట్లాడినప్పుడు నీకు సిగ్గు అనిపించలేదే? సిగ్గు కాదండి, బాధ అనిపించింది, నరకం కనిపించింది. కానీ ఏం చేయను, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. మంచి కోసం చేసిన కన్నబిడ్డని కన్న తండ్రికి తెలియకుండా ఉంచడం తప్పే. కానీ తప్పలేదు, అయిపోయింది. సర్దుకోలేను, వెనక్కి తీసుకోలేను. అందుకే నేను చేసిన పనికి మీరు నన్ను కొట్టండి, చంపండి, కానీ హోమం మాత్రం మీ చేతుల మీదుగా జరిపించండి. హోమం జరిగితే దానికున్న దోషాలు పోతాయి. హోమం అయిపోయిన తర్వాత మీరు నన్ను ఎలా శిక్షించినా పర్వాలేదు. దయచేసి రండి. పన్నెండు సంవత్సరాలు మీకు దూరమైన మీ కన్న బిడ్డ క్షేమం కోసమైనా రండి. ఏంట్రా, రామ్ గడ్ రాలేదనుకుంటే వాడిని వెతుక్కుంటూ వెళ్ళిన గీతమ్మ రాలేదు? ఏమండి వదిన గారు, హోమం అన్నారు,
తీరా టైంకి మీ కొడుకు కోడలు కనిపించటం లేదు. ఎక్కడా? తమ్ముడు బయటికెళ్ళాడు. గీత వాడి కోసం వెళ్ళుంటుంది. బావుంది. త్వరగా ఈ తంతేదో పూర్తి చేస్తే మేం వెళ్లి ఫంక్షన్ చేసుకుంటాం. అక్కడ ఏర్పాట్లన్నీ చేసుకుని కూర్చున్నాం. అదిగో రామ్ గడ్ వచ్చేసాడు. ఎరా ఎక్కడికి వెళ్ళావురా? హోమానికి టైం అయిపోతుంది. సరే రెడీ అవుతాను గానీ ముందు లోకేశ్వర్ ఎక్కడుంది? లోకేశ్వరి దేనికిరా? చెప్తాను. పెదనాన్న చెప్పేదనాన్న. ఇంట్లోనే ఉందిరా. వీడేంటి లోకేశ్వరి కోసం అలా పరిగెడుతున్నాడు? ఏంటి పెద్దనానా? ఏంటి నాన్న లోకేశ్వర్ని అలా చూస్తున్నావు? చిన్నారి తల్లి నానికి జాబిలి నీవెన్నెలంది వెలుగుతోంది నా గుండెలోగిలి నీ ఊసులోనే ఊసురాడుతోంది నాన్న ఊపిరి కాలాలు దాటి నాటికైనా చేరాలి నీ దరి ఎన్నాడు ఉన్నానంటూ ఏకాకి మాదిరి ఆరారి చిన్నారి తల్లి నాని వెలుగుతోంది నా గుండెలోగిలి ఏంటమ్మా నువ్వు ఎప్పుడు నాతో ఇలా లేవని? అప్పుడు నువ్వెవరో నాకు తెలియదు కదా. పెద్దమ్మా అదే లేదమ్మా. ఏమండి హోమానికి టైం అవుతుంది, త్వరగా లేవండి. వచ్చేస్తాను అమ్మా, వెంటనే వచ్చేస్తానా. యాగాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా దగ్గరుండి పూజ చేయిస్తాను, సరేనా? 2 నిమిషాలు, ఓకేనా?
ఏట్రా ఏమైంది రెడ్డికి? ఎప్పుడో తప్పిపోయిన బిడ్డ కళ్ళ ముందుకొచ్చినట్టు ఓ ఇదైపోతున్నాడేంటి? లోకేశ్వరి విషయంలో రామ్ ఇప్పుడు ఇలా ఉండడే. అవును, చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు. జరుగుతాయి అనుకున్న ఎలక్షన్స్ జరగలేదు. పెట్టుబడి అనుకున్న 5 లక్షలు ఆ నాగేశ్వరి తిరిగి ఇవ్వలేదు. ఆ గీతకి ప్రెసిడెంట్ గిరి పోలేదు. అవునక్క, ప్రతిదానికి ఎదురు చూడటం తప్ప నువ్వు అనుకున్న ఒక్క పని కూడా సవ్యంగా జరగట్లేదు. నాకు తెలిసి ఈ జాతకంలో ఏదో ప్రాబ్లం ఉందనుకుంటాక ఒకసారి జ్యోతిష్కుని కలిసి జాతకం చూపించుకుంటే మంచిదేమో. అవునక్క, గ్రహాలు పగపడితే ఏ పనులు కావు. నేనే ఒక పెద్ద శనిగ్రహం లాంటిదాన్రా. నా మీద గ్రహాలు పగబట్టడం ఏంటి? అది కాదక్క. ఈ సరోజ మీలాంటి వెధవల్ని కత్తుల్ని నమ్మి పైకొచ్చిందిరా. మర్డర్ చేసి పైకొచ్చింది. సారా వ్యాపారం చేసి సంపాదించింది. జాతకాల్ని నమ్మి కాదు. ఏదో మనం అనుకున్నట్టు జరుగుతుంది అనుకున్నాం. కాలేదు. కానీ వదిలేది లేదు. ఈసారి ఎలా అయినా ఈ ఊర్లో మన సారా పాకలు పెట్టాలి. ఆ గీత ఒప్పుకోదు కదక్క. ఒప్పిస్తాన్రా. ప్రెసిడెంట్ హోదాలో ఉన్న అది ఒక్క సంతకం పెడితే మన పని అయిపోతుంది. అది నేను అసలు ఊర్లోనే ఉండొద్దంటుంటే సారా పాకలు పెట్టడానికి సంతకాల పెడుతుందక్క. పీకల మీదకొస్తే హరిశ్చంద్రుడు కూడా అబద్ధమాడతాడు. తప్పనిసరి పరిస్థితి వస్తే ఆ గీత కూడా సంతకం పెడుతుంది. ఆ గీతని మన దారికి తెచ్చుకోవడానికి, అది మనం చెప్పినట్టు తల ఆడించడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటక్క ప్లాను? అక్క, రిస్క్ అవుతుందేమో. ఆ గేత్తో పెట్టుకోవడం అంటే మన వల్ల అవుతుందా? అవ్వాలి. ఈ ప్లాన్ అనుకున్నట్టు జరగాలి. ఈ ప్లాన్ సక్సెస్ చేయగలిగామా, ఆ గీత మీద గెలిచామే. సారాయి పాకల మీద ఈ సరోజ జెండా ఎగరాలిరా. ఆ జెండా కింద ఆ గీత తల వంచుకొని నిలబడాలి. ముందు నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యండి. ఆ తర్వాత కదా నేను నడిపిస్తాను. అలాగే అక్క. అమ్మ గీతమ్మా, వదినా, ఏంటి మామయ్య? రామ్ గడికి ఏమైందమ్మా? ఏమైంది? వాడేంటి కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు? ఏం చేశారు? లోకేశ్వరం చూసి చాలా ఇదైపోతున్నాడు. హోమం దగ్గర నుండి జరిపిస్తానంటున్నాడు. నీకు ఎలాంటి కీడు జరగదని ఎగ్జైట్ అయిపోతున్నాడు. అయితే మంచిదే కదా మామయ్య. ఇదివరకు వాడెప్పుడు అలా లేడు కదా వదినా. సడన్ గా ఈ మార్పేంటి? నిజం తెలిసింది కాబట్టి.
నిజమా? ఏం నిజం? లోకేశ్వరి కూడా తన కూతురే అన్న నిజం. ఏంటమ్మా నువ్వు చెప్పేది? వాడికి ఎవరు చెప్పారు? నేనే చెప్పాను. నువ్వా? అవును శివ. అలా ఆయన హోమం చేయను అని పట్టుపట్టేసరికి ఎక్కడ హోమం మా చేతుల మీదుగా జరగకపోతే బిడ్డకు ప్రమాదం జరుగుతుందోనని నేనే ఆయనకి నిజమేంటో చెప్పేశాను. మరిప్పుడు ఆయన నన్నేం చేస్తారో అన్న భయం నాకు లేదు. ముందు మా చేతుల మీదుగా హోమం జరగాలి, లోకేశ్వరికి కీడు తొలగిపోవాలి. ఆ తర్వాత నేను చేసిన పనికి ఆయన నన్నేం చేసినా పర్వాలేదు. నా కోసం, ప్రియ కోసం, ప్రియ ప్రాణాలను నిలబెట్టడం కోసం నువ్వు చేసిన పని త్యాగం అవుతుందే కాని మోసం అవ్వదురా. అవునమ్మా, రామ్ గారిని చూస్తే ఇంతకాలం తర్వాత తనకి ఇంకొక బిడ్డ ఉందన్న విషయం తెలిసి ఆనందం కనపడింది కానీ నీ మీద కోపం ఉన్నట్టు కనపడలేదమ్మా. నాకు తెలిసి ముందు కోపడినా నిన్ను అర్థం చేసుకుంటాడనిపిస్తుందమ్మా. ఏమైతేనమ్మా, ఇంతకాలం ఎలా చెప్పాలనుకున్న నిజం నువ్వు వాడికి చెప్పేశావు. రామ్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు? అంటే నువ్వేం వినలేదా? వినడమేంటి? దేని గురించి? అబ్బే ఏం లేదమ్మా, మేము రామ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. నా కూతుర్ని పట్టుకొని లోకేశ్వరి తన సొంత కూతురు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే ఎంతైనా తనకు కూడా రామ్ కూతురు లాంటిదే కదమ్మా. కానీ ఇంతవరకు ఎప్పుడూ అలా లేదు కదా. మొన్న గొడవలైనప్పటి నుండి దాని మొహం కూడా చూడని వాడు ఇప్పుడు సడన్ గా ఏంటి విషయం? ఏంటి విషయం అంటే ఇదేమన్నా రాజకోట రహస్యం చెప్పడానికి? అయినా పెద్దలకి పిల్లల మీద కోపం ఎంతసేపు ఉంటుందమ్మా. లోకేశ్వరికి దోషాలు పోవాలని, అందరూ బాగుండాలని వదిన హోమం చేస్తుంది కదే. అది తెలిసి అంతా బాగా జరగాలని, గుండమ్మలాగే లోకేశ్వర కూడా క్షేమంగా ఆనందంగా ఉండాలని ఆశపడుతున్నాడు. కొంచెం ఎమోషన్ అయ్యాడు అంతే. అవును ప్రియా, అంతే. ఇదిగో వదినా, నువ్వు రామ్గడు రెడీ అయిపోయి వచ్చేయండి. ఇదిగో నేను ఈలో పంతులు గారికి ఏమైనా కావాలేమో చూస్తాను. పదరా వెళ్దాం. పద పద, మనకు చాలా పనులు ఉన్నాయి, పద. ఏదో జరుగుతుంది. డ్రామ్ ఎక్సైట్మెంట్, వీళ్ళ ముగ్గురు డిస్కషన్. సంథింగ్ ఈజ్ రాంగ్. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. శ్రీగురుభ్యో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. హోమ నారాయణాయ నమో నమః. రే శివ,
రామ్గాడికి నిజం తెలిసిపోవడం ఒక రకంగా మంచిదేరా. కానీ వీడు చేసేది చూస్తుంటే లోకేశ్వర్ వీడి కన్నబిడ్డన్న విషయం అందరికి తెలిసిపోయేలా ఉందిరా. తెలియని నాన్న, ఎప్పటికైనా నిజం అందరికీ తెలియాల్సిందే కదా. రే రామ్, అమ్మా నువ్వు వచ్చేసావంటి? హోమం దగ్గర ఉండు, నేను వచ్చేస్తాను. వద్దుగానిలేరా. అసలు ఏమైందిరా నీకు? ఏమైందంటే? అదే లోకేశ్వరిని దగ్గరికి తీసుకోవడాలు, దానికి ముద్దులు పెట్టడాలు. గీత అంటే మొదటి నుంచి లోకేశ్వరి అంటే ప్రేమ చూపిస్తుంది, కానీ నువ్వెప్పుడూ అలా లేవు కదా. పైగా అది నిన్ను ఎన్ని మాటలంది. అదంతా మర్చిపోయి ఏదో అది కూడా నీ బిడ్డే అన్నట్టు. అవునమ్మా,